హాయ్ అండి అందరికీ. ఇవాళ చేయబోయే రెసిపీ చిట్టి చెగోడీలు. చిట్టి చెగోడీలు కరకరలాడుతూ బాగా గుల్లగా వస్తాయి ఈ రకంగా చేస్తేనే. ముందుగా ఒక బౌల్ తీసుకున్నాను. ఒక గ్లాస్ తోటి కొలత పెట్టుకోండి. ఒక గ్లాసుడు మైదా పిండి వేసుకోండి. అదే గ్లాస్తో బియ్యం పిండి వేసుకోండి. ఒక స్పూన్ వాము. మొత్తానికి ఆ పిండి ఈ పిండి కలిసేటట్టు స్పూన్ తోటి కలుపుకోండి. ఆ విధంగా కలిపేసుకున్నాక స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోండి. ఏ గ్లాస్ తోటి అయితే కొలత పెట్టుకున్నామో ఆ గ్లాస్ తోటి 2 గ్లాసులు పిండి వేసుకున్నాం కాబట్టి 2 గ్లాసులు వాటర్ వేసుకోండి. 2 గ్లాసులు వాటర్ వేసేసుకున్నాం కదా, తగినంత సాల్ట్ వేసుకోండి. ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఉప్పు కరిగేటట్టు ఒకసారి తిప్పి ఒకసారి ఉప్పు చూసుకోండి. ఉప్పు సరిపోతే మళ్ళీ వేసుకోండి. వాటర్ మరుగుతుంది కదా, ఆ పిండి వేసేసుకోండి. గట్టితోటి ఒకసారి కలుపుతూ తిప్పుకోండి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకోండి. స్టవ్ ఆపేసి చేతితోటి మదాయించుకోండి. వేరే బౌల్లోకి వేసి అలా మదాయించుకోండి వేడి మీదనే. బాగా మదాయించేసుకున్నాం కదా, కొద్దిగా పిండి తీసుకుని రెండరి చేతులతోటి అలాగా పొడవుగా చేసుకోండి. అలా పొడవుగా చేసుకున్నాక చిట్టి చెగోడీల కింద చుట్టుకోండి. ఆ రకంగా చిన్న చిన్నగా చుట్టుకోవాలి. చేతితోటి ఆ విధంగా చేసుకుంటే కొంచెం లావుగా వస్తాయి చెగోడీలు. ప్లేట్లో అలా పొడవుగా చేసుకుని చెగోడీలు చుట్టుకుంటే బాగా సన్నగా వస్తాయి. ఆ విధంగా చూపుడు వేలు మధ్యలో పెట్టి నాటు వేసుకోండి. చూపుడు వేలు మధ్యలో పెట్టి అలా చేసుకుంటే అన్ని చెగోడీలు ఒకే సైజులో ఉంటాయి. ఆ విధంగా అన్నీ చేసేసుకోండి. చేసేసుకున్నాం కదా అన్నీ ఒకే సైజులో ఉన్నాయి చూడండి. స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకుని చుట్టుకున్న చెగోడీలు కొద్దిగా వేసుకోండి. ఆ విధంగా కొద్దిగా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మైదా పిండో గ్లాసుడు వరిపిండో గ్లాసుడు వేసుకున్నాం కదా, అలా వేయటంలో స్వీట్ షాపుల్లో చెగోడీల్లా ఉంటాయి. మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా తయారు చేసి చూడండి. చాలా గుల్లగాను క్రిస్పీగా కూడా ఉంటాయి కదా, అందరికీ నచ్చుతాయి. ఈ విధంగా చేసి పెట్టండి. బాగా ఎక్కువగా ఏపితే లోపల వరకు వేగి కరకల్లాడుతూ చిట్టి చెగోడీలు చాలా బాగుంటాయి. ఆ విధంగా కనవై కూడా వేసేసుకోండి. పిండి సరిగ్గా కలుపుకోకపోతే చెగోడీలు పేలుతాయి, జాగ్రత్తగా ఉండండి. రెడీ అయిపోయినాయి చిట్టి చెగోడీలు. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఏమన్నా డౌట్లు ఉంటే కామెంట్స్ రూపంగా కూడా తెలియపరచండి.